వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. యామియన్స్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మన టాపిక్ ఈరోజు పావురాల మీద అని. మానవ పరిణామ క్రమంలో పావురాల పాత్ర అనన్య సామాన్యమైంది. ఆ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే గూఢసారిలాగా, ప్రేమ ఆ జంటల విషయంలో చూసుకుంటే రాయబారిలాగా, శాంతికి సంకేతంగా పావురాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే పూర్వకాలంలో అయితే తపాలా బంట్రోత్ సేవలు కూడా పావురాలు చేసేవి. ప్రస్తుతం మనం పండూరులోని పీజియన్ ఫామ్స్లో ఉన్నాం. అసలు ఈ పావురాల పెంపకం ఎలా కొనసాగుతూ ఉంటుంది, పావురాలకు సంబంధించిన పోటీలు ఎలా జరుగుతాయి అన్నది ఇక్కడ గోదావరి హోమింగ్ పీజియన్ సొసైటీ సభ్యులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని స్టెప్స్ ఉంటాయి అసలు ఈ పోటీల్లో? ఆ ముందు ఏ ప్రక్రియ కొనసాగుద్ది, ఆ తర్వాత ఏ ప్రక్రియ కొనసాగుద్ది, ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఈ పీజియన్ స్పోర్ట్ లో ఆల్మోస్ట్ 4 కేటగిరీస్ ఉంటాయండి. యంగ్ బర్డ్, ఓల్డ్ బర్డ్, యంగ్ డర్బీ, ఫీమేల్ కేటగిరీ, మెయిల్ కేటగిరీ అని చెప్పి నాలుగు కేటగిరీస్ ఉంటాయండి మెయిన్ గా. మాది GHPS క్లబ్, గోదావరి హోమింగ్ పీజియన్స్ నుంచి నేను ఈ సంవత్సరం రేస్ చేయడం జరిగిందండి. గత 4 సంవత్సరాలుగా నేను ఇదే క్లబ్ నుంచి రేస్ చేస్తున్నాను. ఈ బర్డ్స్ మెయిల్స్, ఫీమేల్స్, యంగ్ బర్డ్స్, ఓల్డ్ బర్డ్స్ అని 4 విధాలుగా డివైడ్ చేస్తారు. ముందుగా డివైడ్ చేసి మా క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరి దగ్గర బర్డ్స్ కలెక్ట్ చేసుకుని ట్యాగింగ్స్ అయ్యి చేసి ఈ కాళ్ళకి ట్యాగ్స్ వేసి తీసుకెళ్ళి ఇప్పుడు ఈరోజు జరిగిన రేసు 200 కిలోమీటర్స్ రేస్ అండి. మనకి ఎయిర్ డిస్టెన్స్ వచ్చి మాకు భీమిలి అవతల వచ్చింది. అక్కడ తీసుకెళ్లి మా బర్డ్స్ అన్ని లెవరేజ్ చేయడం జరిగింది. దాని నుంచి ఈరోజు మా బర్డ్స్ అన్ని ఒకటి రావడం జరిగింది. ఇప్పుడు అలా వచ్చిన బర్డ్ అండి ఇది. నా చేతిలో ఉన్న బర్డ్ ఇప్పుడు అక్కడ రేస్ నుంచి వచ్చిన బర్డ్. ఇప్పుడు దీనికి ఏంటంటే అవి ఇది వచ్చి ట్యాగ్ అండి. ఇది మా క్లబ్ ట్యాగ్, మీరు చూడొచ్చు. GHPS 2020 బర్డ్ ఇది. ఈ నెంబర్ వచ్చి 1114 అండి. ఇది బర్డ్ యొక్క నెంబర్ ఇది. అదే విధంగా ఇంకొక కాలుకి వచ్చి నా పర్సనల్ రింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే బర్డ్ బ్రీడర్ ఉంటారో అలా ఈ బర్డ్ నా ఫోన్ నెంబరు, ఇండియన్ రింగ్, ఈ బర్డ్ నెంబరు రింగ్ ఉంటుందండి. అంటే ఈ కాంపిటీషన్లో విన్నర్ని ఎలా ప్రకటిస్తారు? మెయిన్గా ఏంటంటే అండి, ఇప్పుడు 200 కిలోమీటర్స్ రేసు, 300 కిలోమీటర్స్ రేసు, 400 కిలోమీటర్స్ రేసు, 500, 700 కిలోమీటర్స్ రేసు, 1000 కిలోమీటర్స్ రేసు, దాని తర్వాత 1500 కిలోమీటర్స్ రేస్ జరుగుతుందండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకి 200 కిలోమీటర్స్ రేస్ జరిగింది. అంటే ఇది ఒక్క దాంట్లో ఫస్ట్ అని కాదండి, ఓవరాల్గా అన్ని రేసుల్లోని కన్స్టెంట్ ఏ బర్డ్స్ అయితే వస్తున్నాయో దాన్ని బట్టి ఛాంపియన్షిప్ విన్నర్స్ అనేది ఉంటుందండి. ఇంకేమైనా ప్రైజ్ మనీ ఇలాంటివి ఏమైనా ఉంటాయండి? ప్రైజ్ మనీ అనేవి లేదండి. కేవలం ఏంటంటే సర్టిఫికేట్స్ ఉంటాయి. బర్డ్కి సర్టిఫికేట్, కప్స్ ఇస్తారండి. ప్రైజ్ మనీ అయితే మన దగ్గర నుంచి అయితే అట్ ప్రజెంట్ ఏమీ లేదు. అది వేరే క్లబ్స్ ఉన్నాయి, చెన్నైలో కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, అలా వివిధ క్లబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్లబ్, చెన్నై క్లబ్లో ఉన్నాయంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చి కారు, సెకండ్ ప్రైజ్ వచ్చి బండి, రాయల్ ఎన్ఫీల్డ్ బండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చి కారు, అలా క్లబ్ని బట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారండి. అంటే ఇవి రీజనల్ లెవెల్లో ఉంటాయండి, లేకపోతే నేషనల్ లెవెల్లో ఉంటాయి? ఎవరు కండక్ట్ చేస్తారు? ఆల్ ఇండియా లెవెల్లో కూడా రేస్ జరుగుతుందండి. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే 500 కిలోమీటర్స్ దాకా మా ఇండివిజువల్గా మన ఈస్ట్ గోదావరి క్లబ్ నుంచి రేస్ చేస్తున్నాం. దాని తర్వాత నుంచి 500 తర్వాత నుంచి ఆల్ ఇండియా, ఇప్పుడు మన ఏపీ నుంచి మొత్తం అంతా కూడా మేము పార్టిసిపేట్ చేస్తామండి. ఏపీ నుంచి వేరే క్లబ్స్ అందరూ కలిపి 500 నుంచి 1000 కిలోమీటర్స్ వరకు అన్ని క్లబ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అంటే కామన్ బర్డ్స్ వేరుగానే ఈ కాంపిటీషన్ లో పాల్గొనే బర్డ్స్ వేరుగా ఉంటాయండి. డిఫరెన్స్ ఇవి హోమింగ్ పీజియన్స్ అంటారండి. వీటి స్పెషాలిటీయే లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇంటికి రావడం వీటి స్పెషాలిటీ. ఇదే జాతి బర్డ్స్ అందరూ కూడా హోమింగ్ పీజియన్స్ నే రేస్ చేస్తారండి. వేరే బర్డ్స్ అయ్యి రేస్ చేయరు. ఇది ఒకటే మాత్రం ఈ స్పోర్ట్ లో రేసింగ్ హోమర్ అన్నది ఒకటే మాత్రం యూజ్ చేస్తారు. మనతో పాటు గోదావరి హోమింగ్ పీజియన్స్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ నారాయణ బాబు గారు ఉన్నారు. ఇంటర్నేషనల్ గా ఏం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా అంటే
సపోజ్ బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ వీళ్ళందరికీ కూడా కామన్ రేసెస్ ఉంటాయండి, ఇంటర్నేషనల్ రేసెస్ ఉంటాయి. బోర్డో రేస్ అని, లేకపోతే మనకి షట్రూల్ రేస్ అని అలా ఉంటాయి అనమాట. నేషనల్ రేసెస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ రేసెస్ ఉంటాయి. మోస్ట్ ఫేమస్ లాంగ్ డిస్టెన్స్ రేస్ వచ్చి బార్సిలోనా రేస్ అండి, స్పెయిన్ లో జరుగుతుంది. అంటే ఇంగ్లాండ్ నుంచి, నెదర్లాండ్స్ నుంచి, బెల్జియం నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, అలాగే పోలాండ్ నుంచి, ఈ అన్ని ఊర్ల నుంచి, రొమానియా నుంచి తీసుకొచ్చి బర్డ్స్ ని స్పెయిన్ లో బార్సిలోనా ప్లేస్ లో వదులుతారండి. ఆ కామన్ పాయింట్ నుంచి అన్ని వాళ్ళ దేశాలకి వాళ్ళ లాఫ్ట్స్ కి బర్డ్స్ రిటర్న్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఫేమస్ రేస్ అండి, లాంగ్ డిస్టెన్స్ రేస్. అది 1000 కిలోమీటర్స్ పైన ఉంటుంది. అది ఇంటర్నేషనల్ రేస్ అండి. సో ఇక్కడ ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ రేస్ కి అదొక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అలాగే షార్ట్ డిస్టెన్స్ రేసెస్ కూడా నంబర్ ఆఫ్ బర్డ్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రేస్ లో, ఇప్పుడు నేను చెప్పిన బార్సిలోనా, ఇంటర్నేషనల్ బార్సిలోనా రేస్ లో అరౌండ్ 15,000 to 20,000 పిజన్స్ పార్టిసిపేట్ చేస్తాయండి ఒకే రేస్ లో. అదే షార్ట్ డిస్టెన్స్ ఒక 300 or 500 కిలోమీటర్ రేస్ లో ఆల్మోస్ట్ 1 lakh పిజన్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఒక రకంగా వదిలినప్పుడు బర్డ్స్ ఒక మేఘం కదిలినట్టే ఉంటుంది తప్పించి పౌరల్లా కనబడదు. సో 1 lakh పిజన్స్ లో నెగ్గడం అన్నది అది గ్రేట్. సో ఆ షార్ట్ డిస్టెన్స్ రేస్ కి తగ్గ ఇంపార్టెన్స్ ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ రేస్ లో నెగ్గిన ఇంపార్టెన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ పావురాలకి ఎలాంటి కేర్ తీసుకుంటారు మీ దగ్గర ఉన్న? అంటే కామన్ బర్డ్కి లేకపోతే ఈ రేస్లో పాల్గొనే బర్డ్కి డిఫరెన్స్ ఉంటుందా? మీ దగ్గర ఏ ఏ దేశాలకు సంబంధించిన పావురాలు ఉన్నాయి? ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ కూడా హోమింగ్ పిజన్స్ ఉన్నాయండి. వీటిలో మాత్రమే మనం ఈ స్పోర్ట్స్ కి వాడడం జరుగుతుంది. వీటిలోనే ఆ టాలెంట్ ఉంటుందండి. అంటే ఎక్కడ వదిలేసిన ఇంటికి వెతుక్కుని వచ్చే టాలెంట్ వీటిలో మాత్రమే ఉంటుంది. వీటిల్లో మళ్ళీ లైన్స్ ఉంటాయండి, బ్లడ్ లైన్స్. ఆల్రెడీ మన దగ్గర అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారండి. కర్ణాటక నుంచి బెంగళూరు మిస్టర్ రవి అన్న అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఫ్యాన్సీర్ అండి. చాలా లాంగ్ డిస్టెన్స్ లో బాగా పర్ఫార్మ్ చేస్తాయి బర్డ్స్. అలాగే మిస్టర్ యాష్లీ షేన్ అని చెప్పి ఆయన చెన్నైలో ఫ్యాన్సీర్, ఆయన మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, ఇంటర్నేషనల్ కలెక్షన్ ఆయన టాప్ అండి ఇండియాలో. అలాగే మా అంకుల్ ప్రేమ్ కుమార్ గారు అని చెప్పి ఉన్నారు. అలాగే లోకల్ గా ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి, వైజాగ్ లో శివ గారు ఉన్నారు, వీళ్ళందరి దగ్గర నుంచి మన బర్డ్స్ లైన్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ డాక్టర్ గారు షకీర్ నోమన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి స్టాక్ బర్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న జత ఇది ఇంపోర్ట్ బర్డ్ అండి, డైరెక్ట్. దీని కలర్ మనం డార్క్ చెక్కర్ అంటామండి. ఇది 1500 కిలోమీటర్స్ బ్లడ్ లైన్ అండి. ఇది జెరాడ్ వ్యాన్ ట్యూల్ అన్న ఫ్యాన్సియర్ బ్లడ్ లైన్, 1500 కిలోమీటర్స్ ఎక్స్ట్రీమ్ లాంగ్ డిస్టెన్స్ బ్లడ్ లైన్ అండి. ఈ బర్డ్ మనకు వచ్చేసి మిస్టర్ యాష్లీ షేన్ అని చెప్పాను కదా, ఆయన గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇది మీరు చూసారంటే రింగ్ నెదర్లాండ్స్ రింగ్ అండి, ఎన్ఎల్ 2018 అండి. రింగ్ నంబర్ వచ్చేసి 1228791. ఇది డైరెక్ట్ ఇంపోర్ట్ బర్డ్ అండి. ఈ బర్డ్ వచ్చేసి మనకి మిస్టర్ యాష్లీ షేన్ గారు ఇవ్వడం జరిగిందండి. దీనికి కలిపిన బర్డ్ వచ్చేసి నా లాఫ్ట్ లో మెయిన్ బర్డ్ అండి. దీన్ని యూరో మ్యాజిక్ అంటానండి నేను, యూరో డైమండ్ లైన్ అండి. ఇది మా అదే చెప్పాను కదండి, రవి గారు ఆయన ఇచ్చిన బర్డ్ అండి. నా లాఫ్ట్ లో మేజర్ విన్నర్స్ లాంగ్ డిస్టెన్స్ 1000 కిలోమీటర్స్ నుంచి వచ్చిన బర్డ్స్ అన్నిటికీ మదర్ ఇదేనండి. సో నాకు ఒక గోల్డెన్ బర్డ్ కింద కన్సిడర్ చేస్తానండి. ఇప్పుడు ఈ రెండిటికి బ్రీడింగ్ లో పుట్టిన పిల్ల ఇదే. సో డెఫినెట్ గా ఇది కూడా ఒక ఎక్స్ట్రీమ్ లాంగ్ డిస్టెన్స్ బర్డ్ గా ఎదుగుతుందని చెప్పి ఆశిస్తున్నానండి. అంటే కామన్ గా 2 పిల్లలు పుడతాయి కదండి, మరి ఇక్కడ ఒకటే ఉంది పుడుతుందండి. ఇది ఏంటంటే మనం బెటర్ క్వాలిటీ హెల్త్ బాగా రావడం కోసం మనం ఒకసారి ఒక పిల్లనే మేపనిస్తామండి. అది ఇంపోర్ట్ బర్డ్స్ కాబట్టి వాటి పేరెంట్స్ హెల్త్ కూడా పాడవకుండా మనం ఒక గుడ్ని పెట్టి మాత్రం పిల్లలు చేయించడం జరుగుతుందండి. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 days చిక్ అండి ఇది. దీనికి ఇప్పుడు రింగ్ కూడా మనం వేయడం జరుగుతుంది. ఈ ఏజ్ లో మనం రింగ్ వేస్తాం వాటికి. ఆ రింగ్ వేసి ఆ రింగ్ ఐడెంటిటీ ఇంకా వాటికి లైఫ్ లాంగ్ అట్లా రింగ్ ఐడెంటిటీ ఉండిపోతుంది. సో ఇప్పుడు ఇది ఈ స్టేజ్ లో మనం మేల్ అవుతుందా ఫీమేల్ అవుతుందా మనం చెప్పలేం. మాక్సిమం కొంచెం ఎదిగిన తర్వాత మేల్ ఫీమేల్ అని కూడా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి అప్పుడు వేరే వేరే సెక్షన్ లో డివైడ్ చేసి వేస్తాం. ఇప్పుడు ఈ పిల్ల ఆల్మోస్ట్ ఇంకొక 10-15 days పోతే ఆల్మోస్ట్ ఎగిరే స్టేజ్ కి వచ్చేస్తుంది. 20 days to 1 month లో వీనింగ్ అయిపోయి ఎగిరే స్టేజ్ కి వస్తుంది. అప్పుడు దాన్ని కేజెస్ మనం రేసింగ్ లాఫ్ట్ లోకి షిఫ్ట్ చేసి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
సుమన్ గారి దగ్గర కూడా ఫామ్ ఉంటుంది, బర్డ్స్ ఉంటుంది. ఆయన ఎక్కువ ఇప్పుడు ఇలాంటి మీటింగ్స్ కానీ పౌరాలకు సంబంధించి మనం ఏదైనా అప్రోచ్ అయినా కూడా ఆయన బాగా హెల్ప్ చేస్తుంటారండి. పర్మిషన్స్ ఇప్పించడం కానీ ఇలాంటి వాటిల్లో ఇప్పిస్తుంటారు. వెటరినరీ గారికి ఫామ్ ఉంది. అలాగే చెన్నైలో ఆర్ఆర్ ప్రసాద్ గారు ఉంటారు, ఆయన దగ్గర కూడా చాలా పెద్ద ఫామ్ ఉంది. హార్సెస్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, మకాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు వైజాగ్లో చక్రవర్తి గారు అని చెప్పి ఉన్నారండి. ఆంధ్రాలో ఒక రకంగా చెప్పాలంటే ఆయనే పైనీర్ అండి. చాలా అప్పట్లోనే జస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాకే చాలా ఖర్చు పెట్టి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కేవలం పౌరాల కోసం 4 అంతస్తుల బిల్డింగ్ కట్టారండి ఆయన. దాంట్లో దగ్గర 400-500 పౌరాలు ఉండేవి. ఇంపోర్ట్స్ కూడా ఒక 100 పౌరాల దాకా తెప్పించారు. తర్వాత వేరే కారణాల వల్ల ఆయన తీసేయడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఆంధ్ర అంటే చక్రవర్తి గారు అని చెప్పి చెప్పుకుంటారండి. ఇండియా వైడ్ గ్రేటెస్ట్ ఫీజన్ ఫ్యాన్సియర్స్ అంటే ఏమని చెప్పుకోవచ్చు? ఇండియా వైడ్ ఎప్పటి నుంచో కూడా చాలా సీనియర్ మెంబర్స్ ఉన్నారండి. కలకటాలో చెన్ అని, కేకే లీ గారు అని చెప్పి, అలాగే బెంగళూరులో చూస్తే సురేష్ గారు, మిస్టర్ రవి, రాజామది, అలాగే చెన్నైలో మిస్టర్ యాష్లీ షేన్, అలాగే చాలామంది ఉన్నారండి టాప్ ఫ్యాన్సియర్స్. అలాగే దీంట్లో చూస్తే డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, లాయర్, మన పోలీసులో ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. పావురాలని పెంచడం అనేది ఒక కళ. మన మనుషులకి ఎలాగైతే వంశవృక్షం ఉంటుందో అలాగే ఈ పావురాలకు కూడా ఒక పెడిగ్రీ ఉంటుంది. దీని తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఆ డీటెయిల్స్ అన్ని ఈ పావురాల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్ట్ చేసి అట్టు పెడతారు.